మోందా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. ఓడల్ రేవు అంతర్వేది మధ్యలోని తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటనుంది. తుఫాన్ ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి పూర్తిగా తీరం దాటే వరకు 5 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఆ 5 గంటలు కీలకమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భీకర గాలులకు కరెంటు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. తుఫాన్ ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటు విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మోందా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. ఓడల్ రేవు అంతర్వేది మధ్యలోని తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటనుంది. తుఫాన్ ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి పూర్తిగా తీరం దాటే వరకు 5 గంటల సమయం పట్టే ఉంది. ఆ 5 గంటలు చాలా కీలకమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భీకర గాలులకు కరెంటు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. తుఫాన్ ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకు 190 కిలోమీటర్లు, ఇటు విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చిరంజీవి, ఓవర్ టు యు. ఎస్ఎక్సియా ప్రస్తుతానికి మోంతా తీవ్ర తుఫాను ప్రభావం విశాఖ వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు ప్రభావం అనేది కొనసాగుతూనే ఉంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మోంతా తుఫాను తీరాన్ని సమీపిస్తున్న వేళ ప్రస్తుతానికి వాతావరణంలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం, బీచ్ అంతా కూడా అల్లకల్లంగా మారింది. అదే పరిస్థితి ప్రస్తుతం ఇక విశాఖ తీరం వెంబడి కనిపిస్తుంది. అయితే ఇక భారీ వర్షాల విషయానికి వస్తే ఇటు శ్రీకాకుళం నుంచి అటు నెల్లూరు వరకు కూడా విస్తారంగా వర్షాలు, భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సముద్రం కూడా పూర్తిగా రఫ్ గా మారిన నేపథ్యంలో ఇటువైపు అధికారులంతా కూడా ఎవరిని కూడా పబ్లిక్ ని అలౌ చేయడం లేదు. మరోవైపు మోంతా తుఫాను ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, అదేవిధంగా కాకినాడకు 190, విశాఖకు 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉంది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతూనే ఉంది. మరోవైపు దట్టమైన మేఘాలు కూడా అలుముకొస్తున్నటువంటి పరిస్థితి. ఉత్తర వాయువు దిశగా ప్రయాణించి కాకినాడకి ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత దాదాపుగా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గంటకు 100 నుండి 110 కిలోమీటర్ల ప్రచండ గాలులతో మొత్తం ఈ తుఫాన్ అంతా కూడా చాలా భీకరంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే అధికారులు చాలా వరకు హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర అలలు కూడా ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఈ రోజు రేపు శ్రీకాకుళం నుంచి భారీ వర్షాలు, అంటే నెల్లూరు వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆర్కే బీచ్ వద్ద దృశ్యాన్ని చూస్తున్నాం. సముద్రంలో ఎవరికి కూడా పబ్లిక్ ని ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఎందుకంటే మరోవైపు రాకసాలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం అంతా కూడా పూర్తిగా అల్లకల్లంగా మారి రఫ్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు, అది ఇంకా కొనసాగుతూనే ఉంది. తీరాన్ని తాకి దాటిన తర్వాత కూడా ప్రస్తుతానికి అలా అదే రెడ్ అలర్ట్ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నాం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో అయితే మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మధ్యాహ్నం నుంచి తీరం వెంబడి నుంచి క్రమంగా గాలుల తీవ్రత, అంటే ఉదయం నుంచి 60 నుంచి 70 ఉన్నటువంటి గాలుల తీవ్రత ఇప్పుడు క్రమంగా 80 కిలోమీటర్ల గంటకి 80 కిలోమీటర్ల వేగం వరకు పుంజుకొని ప్రచండ గాలులు అనేవి కూడా వస్తున్నాయి. మరోవైపు వాడరేవులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాకినాడకు 10వ నెంబరు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు విశాఖ గంగవరంలో అయితే 9వ నెంబర్, కృష్ణా నిజాంపట్నంలో 8వ నెంబర్. అంటే ఆల్మోస్ట్ చూసుకోవచ్చు తుఫాను ప్రభావం ఏ విధంగా ఉన్నది ఈ ప్రమాదకర హెచ్చరికలు జారీ చేసినటువంటి తీరును బట్టి మనం చేసుకోవచ్చు. తీవ్ర తుఫాను తీరాన్ని తాకిన తర్వాత గంటన్నర పైగా సమయం పడుతుంది తీరం పూర్తిగా దాటడానికి. ఆ సమయంలో ప్రచండ గాలులు మొత్తం ఈ తుఫాను యొక్క ఉగ్ర రూపం ఖచ్చితంగా చూడడానికి ఆస్కారం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కాకినాడ సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ, అదేవిధంగా ఇక విశాఖ, ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేసరికి అనకాపల్లి జిల్లాలో చాలా వరకు చాలా ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ సమయంలో ఖచ్చితంగా ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఇళ్లకే పరిమితం అవ్వాలి, అది కూడా సురక్షితమైన ప్రాంతాలు, ఈ పునరావాస కేంద్రాలు ఏవైతున్నాయో వాటిలోనే ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో చూసుకుంటే చాలా వరకు కూడా భారీ చెట్లు, అదేవిధంగా కరెంటు స్తంభాలు నేలకొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మోంతా తీవ్ర తుఫాన్ అనేది క్రమంగా బలపడుతుంది. మరోవైపు విశాఖ తీరం వైపు కూడా 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందంటే గంటకు సుమారు 15 కిలోమీటర్ల శరవేగంతో దూసుకు వస్తుంది. మరో 6 గంటల్లో ఈ తుఫాను యొక్క విజృంభణ ఎలా ఉంటుందనేది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పుడు ఏపీ మొత్తం అంతా కూడా ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. కాకినాడకి ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఈ పరిసర తీర ప్రాంతాల ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓకే చిరంజీవి.